మీ అందరు కూడా హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మరి అందరూ బాగున్నారా? సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రేయర్తో స్టార్ట్ చేసుకోవాలి. మనం ఏది చేసిన పిల్లలు, అది చిన్నదైనా పెద్దదైనా ఏ విషయమైనా సరే మనం దేంతో స్టార్ట్ చేసుకోవాలంటే ప్రేయర్తో స్టార్ట్ చేసుకోవాలి. సో ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యనున్న అక్క వచ్చి మనం ప్రేయర్లో లీడ్ చేస్తారు. సో ప్రార్థన చేసినప్పుడు అక్క అన్న వాళ్ళకన్నా మీరు ఏసైతో మాట్లాడాలి. అక్క వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారా అని కాదు, కానీ ఏసయ్య ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను బ్లెస్ అవ్వాలి ఏసయ్య, నువ్వు నాతో మాట్లాడేసా అని ఒక చిన్న ప్రార్థన చేశారనుకోండి, ఏసయ్య మీ పక్కనే ఉన్నారు పిల్లలు, మరి ప్రార్థన చేసుకుందామా? పిల్లలు అందరు బాగున్నారా? ఈ సమయంలో మనం ప్రార్థనతో మన యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ని ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఇదిగో నాయన మా సండే స్కూల్ అంతట్లో మీరు తోడే నడిపించండి ప్రభువా. ప్రతి చిన్న బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. యాక్షన్ సాంగ్స్లో, వర్షిప్లో, లేదా లెసన్లో, యాక్టివిటీలో, అన్ని విషయాల్లో మీరు తోడేయండి, నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మీ అందరు కూడా ప్రార్థన చేశారు కదా పిల్లలు, వెరీ గుడ్. మీ అందరికి యాక్షన్ సాంగ్స్ నచ్చుతున్నాయా పిల్లలు? చాలామంది మాకు ఈ సాంగ్ కావాలక్క, ఆ సాంగ్ కావాలి అని కింద కామెంట్ చేస్తున్నారు. మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు పర్సనల్గా మాకు చెప్తున్నారు. మేము కూడా మా పాత సాంగ్స్ అని, మీ కొత్త సాంగ్స్ కదా ఆ సాంగ్స్ అని, చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్ పిల్లలు, అవన్నీ కూడా మీకు నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాం. మరి ఈ రోజు ఏ సాంగ్ అబ్బా చూసేద్దామా? మరి మీరు కూడా యాక్షన్ సాంగ్ చేస్తారా? మాతో కలిసి చేస్తారా పిల్లలు? మరి చేసేద్దామా కలిసి? సచినైనా ధనాధనాదండోనైనా క్యాచ్ పట్టే రోడ్స్ అయినా అవుట్ అయిపోయిన గంగోలైనా సెంచరీలు కొట్టే సచినైనా ధనాధనాదండోనైనా క్యాచ్ పట్టే రోడ్స్ అయినా అవుట్ అయిపోయిన గంగోలైనా రేపటికంతా ఓల్డేగా, రేపటికంతా ఓల్డేగా, అంతా క్లీన్ బౌల్డేగా, అంతా క్లీన్ బౌల్డేగా. లా 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 లా. లోకపు బౌలింగ్ విశ్వాసముతో దాటేస్తే, ఈ లోకపు బౌలింగ్ విశ్వాసముతో దాటేస్తే, నువ్వు నడిచే రహదారంతా, నువ్వు నడిచే రహదారంతా గోల్డేగా, 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 గోల్డేగా. లా 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 la 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 la. వావ్ పిల్లలు, చాలా మంది చాలా బాగా చేస్తున్నారు. చాలా వీడియోస్ మాకు పంపిస్తున్నారు. మీరు యాక్షన్ సాంగ్స్ చేస్తున్నవి, స్కిట్స్ చేస్తున్నవి, మీ ఇంటి దగ్గర చేసి రికార్డ్ చేస్తున్నారు పిల్లలు. మాకు చాలా హ్యాపీగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా ఇలా పెద్దగా అయ్యి మీరు కూడా మంచిగా చిల్డ్రన్ మినిస్ట్రీ చేయాలి అని మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. ఇప్పుడు మనందరి ఇష్టమైన మెమరీ వర్స్ టైం. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు కదా పిల్లలు. మరి ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock మెమరీ వర్స్ వస్తుంది. అది ఎంతమంది నేర్చుకుంటున్నారు? స్కూల్కి వెళ్ళకముందు మీరు కంపల్సరీగా చేయాలి. మీరు బ్రష్ ఎలా చేస్తున్నారో, స్నానం ఎలా చేస్తున్నారో, టిఫిన్ ఎలా చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళక ముందు మీరు ఎవ్రీడే ఒక డిసైడ్ చేసుకోండి, ఏసయ్యా నేను ఈ మెమరీ వర్స్ చూసి నేను నేర్చుకొని, మీరు రోజంతా మెమరీ వర్స్ని మీరు ఏం చేయాలి తెలుసా? మెమరైజ్ చేసుకోవాలి పిల్లలు. మెమరైజ్ చేసుకొని నేను వెళ్తాను అని చెప్పినప్పుడు నీకు అది నిజంగా బ్లెస్సింగ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. చిన్న మెమరీ వర్స్ కదా, ఒక 1-2 lines మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు కదా. 30 daysలో 30 మెమరీ వర్సెస్ నేర్చుకోవచ్చు. 2 monthsలో 60 మెమరీ వర్సెస్ నేర్చుకోవచ్చు. సో మీ అందరు మెమరీ వర్స్ నేర్చుకుంటారు కదా. అలాగే ఈ రోజు కూడా ఒక మెమరీ వర్స్ నేర్పించడానికి అక్క వచ్చేస్తుంది. మరి అక్కని వెల్కమ్ చెప్పేద్దామా?
హాయ్ పిల్లలు, మరి ఇప్పుడు దాకా మీరు మంచి యాక్షన్ సాంగ్ నేర్చుకున్నారు కదా. ఇప్పుడు దేవుని వాక్యం నేర్చుకోవచ్చు. కీర్తనలు 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యము అనగా దేవుని మాటలు కదా పిల్లలు. దేవుని మాటల్ని మనం అనుదినము బైబిల్ చదువుతూ మరి ప్రతిరోజు దేవుని వాక్యం చదవడం వినడం వల్ల మరి యేసయ్య వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే మనం ఎలాంటి చీకటి సమస్యల గుండా వెళ్ళినప్పుడు ఈ వాక్యము మనకి వెలుగుగా దారి చూపిస్తుందంట పిల్లలు. కాబట్టి వాక్యాన్ని ప్రతిరోజు చదవడం వినడం చేద్దామా పిల్లలు? పిల్లలు వెరీ గుడ్, మీరు చాలా తొందరగా మెమరీ వర్స్ నేర్చుకుంటున్నారే. మరి స్టోరీ నేర్చుకుందామా? స్టోరీకి వెళ్ళక ముందు మన హార్ట్స్ని ప్రిపేర్ చేద్దామా పిల్లలు? ఆరాధన చేసినప్పుడు నీ హార్ట్ ఓపెన్ అవుతుందంట. యేసయ్య, అక్క చెప్పే స్టోరీ ఇది, నా హృదయంలోకి వెళ్ళాలి యేసయ్య, నా హార్ట్ని ఓపెన్ చేసేయ్యా అని చెప్పి మనకి ఈ సాంగ్ వచ్చిన అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఇక్కడ వర్షిప్ చేసినా మీకు సాంగ్ వచ్చినా రాకపోయినా మీరు ఏం చేయాలి తెలుసా? యేసయ్యని ఆరాధించాలి. మరి ఆరాధిద్దామా పిల్లలు? పిల్లలు అందరం మనం ఎక్కడున్నా సరే నిలబడి ఆ రోజు దావీదు యేసయ్యను ఎలా అయితే నాట్యంతో స్తుతించాడో 2 చేతులు పైకి పెట్టి కళ్ళు మూసుకొని యేసయ్యను స్తుతిద్దామా. నువ్వు ఎలాంటి సమయంలో ఉన్నా, కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి బాధలు ఉన్నా యేసయ్య పరిశుద్ధ రక్తంతో నిన్ను నన్ను కడిగి ఈరోజు మనకి రక్షణ ఇచ్చిన దేవునికి, ఆ రోజు దావీదు ఎలా అయితే నాట్యమాడి దేవుని స్తుతించాడో ఈరోజు అంత గొప్ప రక్షణ ఇచ్చిన యేసయ్యకి మన కష్టాల్లో నష్టాల్లో మనల్ని విడిపించిన యేసయ్య కోసం ఈ పాట పాడుతూ, యేసయ్యా నీ కోసం నేను దావీదు వలె నాట్యమాడి నేను అన్ని వేళలా స్తుతిస్తానని చెప్పి మనం హృదయపూర్వకంగా చెప్దామా? నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను, దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. తంబురతోను సితారతోను తండ్రి నిన్ను స్తుతించెదను, తంబురతోను సితారతోను తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. కష్టము కలిగినా నష్టము కలిగినా తండ్రి నిన్ను స్తుతించెదను. కష్టము కలిగినా నష్టము కలిగినా తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను, దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రి నిన్ను స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము.
వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదము. క్రీస్తులో నన్ను ఫలింపజేసిన తండ్రి నిన్ను స్తుతించెదము. క్రీస్తులో నన్ను ఫలింపజేసిన తండ్రి నిన్ను స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. చెప్తామా? యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా యేసయ్యా నీకు మాత్రమే స్తోత్రములు, యేసయ్యా నీకు మాత్రమే ఘనత, యేసయ్యా నీకు మాత్రమే ఈరోజు మా ఆరాధన అని చెప్దామా? యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. పిల్లలు, ఈరోజు ఒక నిర్ణయంతో మనము స్టోరీలోకి వెళ్దామా? అయ్యా, నా కష్ట నష్టాల్లో నేనున్నా, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన తలాంతులు బట్టి, నాకు ఇచ్చిన కాళ్ళు చేతులు బట్టి, నాకు ఇచ్చిన ఈ శరీరాన్ని బట్టి దేవా నేను స్తుతిస్తాను ప్రభా. నా పరిస్థితి ఎలాంటి భయంకరమైన పరిస్థితి అయినా, నేను అందరూ విడిచిపెట్టినా కానీ నేను మాత్రం ఆ రోజు దావీదు నాట్యం చేస్తుంటే పిచ్చివాడు అన్నాను, కానీ నా దేవునికి నేను నాట్యం చేస్తున్నాను. ఈరోజు నువ్వు ఆ నిర్ణయం తీసుకోగలవా? ఎలాంటి పరిస్థితి అయినా ప్రభా నేను ఆరాధించక మాననయ్యా, నేను ఆరాధిస్తాను దేవా, నాకున్న సమస్తంతో నేను ఆరాధిస్తానని ఒక నిర్ణయంతో మన స్టోరీలోకి వెళ్దామా? ప్రభావం నువ్వు మాతో మాట్లాడు. ఏసై మాటలు మన జీవితాల్లో వెలుగునిస్తాయి. పిల్లలు, మనం వాడిపోయిన జీవితాన్ని ఫలింపజేయగల మాట యేసు మాట మాత్రమే. ఈరోజు ఈ ఒక్క మాటను చెప్పగలవు. యేసయ్యా, నీ కొరకు నేను జీవిస్తాను, నువ్వు నాతో మాట్లాడు, నా హృదయం తాకు అని మనం ప్రార్థన చేద్దామా? యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారని మేము నమ్ముచున్నాం ప్రభా. దావీదు ప్రభా నాట్యమాడి నేను ఎలా ఆరాధించారో మేము కూడా అటు వారుగా ఆరాధికలుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. మాకున్న సమస్తంతో నేను స్తుతించాలి, నేను ఆరాధించాలి ప్రభా. ఇక ప్రభా బిడ్డలందరూ కూడా దేవ స్టోరీలోకి వెళ్తుండగా ప్రభా ఆ వాక్యం అనే విత్తనం హృదయంలో ఫలింపజేయడానికి మీరు సహాయం చేయండి ప్రభా. చెప్తున్న వారిని ఆత్మ జ్ఞానంతో నడిపింపజేయండి ప్రభా. దేవుడు చూసిన దేవా ఈ ఆరాధన పాల్గొని ప్రతి బిడ్డ బట్టి దేవా అనేకమైన మిషనరీస్ని లేపండి, అనేకమైన సేవకులను లేపండి ప్రభా. వీళ్ళు బట్టి వీళ్ళ కుటుంబాలు వీళ్ళ సంఘాలు ఎంతో ఆశీర్వదింపబడడానికి మీరు సహాయం చేయండి. నిన్ను పోలు నడిచే జీవితాలు మాకు అనుగ్రహించమని ఈ చిన్ని స్తుతి ఆరాధన నీకే అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడివేకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వెరీ గుడ్ పిల్లలు, మీ అందరూ కూడా ఏసైని ఆరాధిస్తున్నారు. వెరీ 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 గుడ్ పిల్లలు. ఏసైకి మీలాంటి ఆరాధికలు అంటే చాలా చాలా ఇష్టం. మరి మన అందరి ఇష్టమైన స్టోరీ టైం. మరి స్టోరీలో అక్క ఎవరి గురించి చెప్తుంది? ఈ అన్న గురించి చెప్తుందా, అక్క గురించి చెప్తుందా, మిషనరీ స్టోరీయా, జనరల్ స్టోరీయా, బైబిల్ స్టోరీయా? మీకు కూడా నాలుగే డౌట్స్ ఉన్నాయా? ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే మన స్టోరీ వినేయాలి. మరి స్టోరీ వినేద్దామా? హాయ్ పిల్లలు, ఇప్పటి వరకు మనము మంచిగా పాటలు పాడుకున్నాము, దేవుని స్తుతించాము, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాము. ఈ సమయంలో మరి అద్భుతమైన లెసన్ నేర్చుకుందామా? మీరందరూ సిద్ధంగా ఉన్నారా? నేనైతే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్, మీరు మంచి పిల్లలు కదా. మరి ఈ సమయంలో మరి మన లెసన్లోకి వెళ్ళిపోదాం పిల్లలు. మీకు తెలుసా పిల్లలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య 5,000 మందికి పంచిపెట్టారు కదా. మరి ఆ యొక్క యేసయ్యకి ఎవరైతే
ఎవరిచ్చారో తెలుసా? ఒక చిన్ని బాబు వాళ్ళ మమ్మీ మరి తనకి లంచ్ బాక్స్గా కడితే మరి ఆ లంచ్ బాక్స్ని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు? యేసయ్యకి ఇచ్చారు కదా. మరి యేసయ్య వాటిని మరి అద్భుతంగా మరి అద్భుత కార్యం చేసి 5,000 మంది పురుషులు ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ మరి తిన్నారు కదా. ఇంకా 12 గంపలు మిగిలాయి కదా. మరి ఈ అద్భుతం ఎలా జరిగింది? మరి ఆ చిన్న బాబు మరి ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలు నా యేసయ్యకి ఇస్తే నా యేసయ్య దీన్ని అద్భుతం చేస్తాడని ఒక విశ్వాసంతో ఒక మంచి ఆశతో జరిగింది కదా. మరి అలాంటిదే ఈరోజు మరి అలాంటిదే ఒక దేవుని పట్ల మరి ఆశ కలిగిన ఒక వ్యక్తి, ఒక చిన్న పాప. ఆ పాప కొరకు ఈరోజు నేర్చుకుందామా? మరి ఆ పాప పేరు మేరీ జోన్స్. మరి ఈ మేరీ జోన్స్ 1784 డిసెంబరు 16వ తారీఖున మరి జన్మించింది. మరి ఎక్కడో తెలుసా? యూరోప్ ప్రాంతంలో పిల్లలు. మరి ఈ యొక్క మేరీ వాళ్ళ మమ్మీ డాడీ మరి చేనేత కార్మికులు. అంటే మరి బట్టలు మనం వేసుకుంటున్నాం కదా, ఆ బట్టలు నేసేవారు పిల్లలు. అంతేకాకుండా మరి మేరీ ఏం చేసేది తెలుసా? వాళ్ళ మమ్మీ డాడీకి సహాయం చేసేది. మరి వాళ్ళ ఇంట్లో అనేకమైన కోడులు ఉండేవి, మీకు తెలుసు కదా. మరి ఆ యొక్క కోళ్ళు ఎక్కడెక్కడ గుడ్లు పెడుతున్నాయో అవన్నీ సేకరించేది. వాళ్ళ మమ్మీ ఏ పని చెప్పినా చేసేది. అంతేకాకుండా వీరు ఏ పని చేసినా మొట్టమొదటిగా యేసయ్యకు ప్రాధాన్యత ఇచ్చేవారు. మరి ప్రతి ఆదివారము సాయంత్రము మరి చర్చికి వెళ్ళేవారు, దేవుని వాక్యం నేర్చుకునేవారు, శ్రద్ధ కలిగి జీవించేవారు. మరి మేరీ వాళ్ళ డాడీకి మరి ఒంట్లో బాగోదు పిల్లలు. అంటే రెగ్యులర్గా ఏదో ఒక అనారోగ్య కారణంతో బాధపడేవారు. తను మరి నడవలేని పరిస్థితి. మరి మేరీ ప్రతి ఆదివారము మరి దేవుని సన్నిధికి వెళ్ళి ఆ యొక్క వాక్యాన్ని నేర్చుకొని వాళ్ళ డాడీకి వినిపించేది. అలాగే వెళ్తుండగా ఒక ఆదివారము ఏం జరిగిందో తెలుసా? మరి మేరీ వాళ్ళ మమ్మీ మరి నడుస్తున్నప్పుడు మరి యొక్క చీకటిలో పడిపోగానే వెంటనే మరి మేరీ తన చెయ్యిని అందిస్తూ మరి పైకి లేపుతుంటే వాళ్ళ మమ్మీ ఇలా అంటది, ఇదిగో మేరీ, మన జీవితంలో కూడా మనము అనేకసార్లు మనకి కూడా అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైన బాధలు వస్తాయి. అటువంటి సమయంలో మనకి వెలుగునిచ్చేది ఏంటో తెలుసా? మరి దేవుని వాక్యము. అలాంటి వాక్యాన్ని నువ్వు నేర్చుకోవాలి మేరీ. మరి ఈ యొక్క వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగై ఉంటుంది మేరీ అనగానే మేరీకి మరింత దేవుని పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల మరింత ఆశ కలిగేది. మరి మేరీ మరి ఇంటి దగ్గర మరి ఒకరోజు గుడ్డులు అమ్ముతున్నప్పుడు మరి మిస్సెస్ హెవెన్స్ అనే ఒక స్త్రీ వచ్చింది. మరి మేరీకి దేవుని పట్ల ఉన్న ఆశను చూసి, ఇదిగో మేరీ, నీకు మరి బైబిల్ పట్ల బైబిల్ వాక్యాలు అన్నీ బాగా చెప్తున్నావు కదా, మరి నువ్వు చదువుకోవడానికి మా ఇంటికి ప్రతి శనివారము నువ్వు రావచ్చు, నువ్వు అక్కడ దేవుని వాక్యాన్ని చదవచ్చు అనగానే మరి మేరీకి మరి చదవడం రాదు, రాయడం రాదు. మరి వాళ్ళ ఊర్లో స్కూల్ కూడా లేదు పిల్లలు. అలాంటి సమయంలో మేరీ యేసయ్యకి ప్రార్థన చేస్తుంది. యేసయ్య, నువ్వు 5 రొట్టెలు 2 చేపలు అని మరి అనేక మందికి పంచిపెట్టావు కదా, మరి మా ఊర్లో కూడా ఒక స్కూల్ తీసుకురండి యేసయ్య అని క్రమం తప్పకుండా ప్రార్థన చేసింది. మరి మేరీ ప్రార్థన చేయగానే మరి 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క ఊర్లో మరి స్కూల్ అనేది పెట్టడం జరిగింది. మరి వెంటనే మేరీ వెళ్ళి మరి అన్నీ నేర్చుకున్న పిల్లలు మరి 8 నెలల సమయంలో మరి 8 నెలలకి మరి మేరీ చదవడం నేర్చుకుంది, రాయడం నేర్చుకుంది. ఇప్పుడు మరి మేరీ ఎక్కడికి వెళ్ళాలి కదా? మిస్సెస్ హెవెన్స్ వారి ఇంటికి వెళ్ళి, ఆంటీ గారు మా ఇంటికి వచ్చారు కదా బైబిల్ చదువుకోవడానికి రమ్మని, ఇదిగో ఇప్పుడు నేను రాయడం నేర్చుకున్నాను, చదవడం నేర్చుకున్నాను, మరి మీ యొక్క బైబిల్ ఇస్తారా, నేను చదువుతానని చెప్పేసి మరి మేరీ చదివేది పిల్లలు ఎంతో ఆసక్తితో బైబిల్లో మరి వచనాలన్నీ బై హార్ట్ చేసేది. మరి తను మరి చదివి మరి ఇంటికి వెళ్ళడానికి 7 కిలోమీటర్లు నడిచేది పిల్లలు. మరి స్కూల్కి కూడా వెళ్ళడానికి చాలా దూరం నడిచి వెళ్ళి ఇంటికి వచ్చేది. ఒకరోజు మరి మిస్సెస్ హెవెన్స్ గారి ఇంటి దగ్గర మరి బైబిల్ చదివేసి ఇంటికి నడుస్తూ ఉండగా దారిలోని ఈ బైబిల్ నా దగ్గరే ఉంటే బాగుండు కదా, నేను ఇంకెక్కడికి వెళ్ళవసరం లేదు, నేనే ఇక్కడే చదువుకొని అనేక మందికి యేసయ్య కోసం చెప్తాను కదా, నాకు బైబిల్ కావాలి అని చెప్పి వాళ్ళ మమ్మీ డాడీతో అనగానే వాళ్ళ అమ్మగారు అంటారు, అమ్మ మేరీ,
మరి ఈ యొక్క బైబిల్ కొనడము మన స్తోమతకి అందదమ్మా, మన దగ్గర అన్ని డబ్బులు లేవు, ఇది మనం కొనలేము, ఇది చాలా డబ్బులు వెచ్చించాలమ్మా అనగానే వెంటనే మేరీ, అమ్మ ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు, నాకు వచ్చిన ప్రతి పని చేసి నేను డబ్బులు మరి దాస్తానమ్మా, మరి డబ్బులు దాచి నేను బైబిల్ కొనుక్కుంటానమ్మా అని చెప్పేసి మరి మేరీ పిల్లలు మీకు తెలుసా మరి 6 సంవత్సరాలు మరి మేరీ చాలా కష్టపడిన పిల్లలు. మరి వాళ్ళ ఇంటి దగ్గర మరి పొద్దున్నే లేచేది, మమ్మీకి సహాయం చేసేది, తర్వాత మరి ఇంటి పనులు అన్నీ చేసేది, మరి వాళ్ళకున్న మరి కోడిగుడ్లని అమ్మేది, ఇంకా మరి దూర ప్రాంతానికి వెళ్ళి అనేకమైన మరి కర్రలు కట్టెలు అన్నీ తెచ్చి ఇరు ప్రక్కల వారికి ఇచ్చేవారు. వాళ్ళందరూ ఇచ్చిన డబ్బులు కూడబెట్టి మరి 6 సంవత్సరాల తర్వాత మేరీ ఆ యొక్క డబ్బులన్నీ కూడబెట్టింది. ఇప్పుడు వెళ్ళి డాడీ ఇదిగో బైబిల్కి కావాల్సిన డబ్బులన్నీ నేను కూడబెట్టాను, మరి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి డాడీ అనగానే, అమ్మ వెళ్ళి పాస్టర్ గారిని మాట్లాడమ్మా, పాస్టర్ గారితో మాట్లాడనగానే వెంటనే పాస్టర్ గారు, అమ్మ మేరీ ఇక్కడి నుంచి 42 కిలోమీటర్ల దూరంలో మరి ఎడ్వర్డ్స్ గారు అనే ఒక వ్యక్తి ఉన్నారు, అక్కడ చార్లెస్ గారు ఉంటారు, ఆయన నీకు బైబిల్ అమ్ముతారమ్మా అనగానే వెంటనే ఇంటికి వెళ్ళి మమ్మీ ఇలాగే నేను వెళ్ళాలనుకుంటున్నాను అనగానే వాళ్ళు వెంటనే మరుసటి రోజు పొద్దున్నే లేచి మరి బేగా లేచి మరి ఆ యొక్క క్యారేజ్ పట్టుకొని మరి వెంటనే దేవుని వాక్యం కొరకు పిల్లలు మీకు తెలుసా మరి మేరీకి మరి కాళ్ళకు చెప్పులు లేవు, మరి అదంతా అడవి ప్రాంతము అయినప్పటికీ దేవుడు సహాయం చేశాడు పిల్లలు. మరి మేరీ కాళ్ళకు మరి రాళ్ళు గుచ్చుకునేవి, మరి రక్తం వచ్చేది పిల్లలు, అయినప్పటికీ ఆ యొక్క బైబిల్ మీద ఆశతో ఆ యొక్క మరి అక్కడికి మొత్తానికి చేరుకునేసరికి నైట్ అయిపోయింది పిల్లలు. అక్కడికి వెళ్ళేసరికి మరి ఎడ్వర్డ్స్ గారిని కలవగానే, అమ్మ మేరీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా, ఈ పుట్టకి ఇక్కడే రెస్ట్ తీసుకో, మరి ఈ రోజుకి ఇక్కడే విశ్రాంతి తీసుకో, రేపు పొద్దున్న మనము మరి చార్లెస్ గారి దగ్గరికి వెళ్దాం అనగానే వెంటనే ఆ యొక్క పొద్దున్న ఎప్పుడవుతుందా అని చూసి మొత్తానికి మార్నింగ్ అయ్యేసరికి ఈ యొక్క మేరీ మరి చార్లెస్ గారి ఇంటికి మరి ఎడ్వర్డ్స్ గారు తీసుకొని వెళ్ళారు పిల్లలు. తీసుకొని వెళ్ళిన తర్వాత చార్లెస్ గారు చెప్తుందంట, అయ్యగారు ఇదిగో నేను మరి 42 కిలోమీటర్లు నడుచుకొని వచ్చాను, అంతేకాకుండా మరి 6 సంవత్సరాలు ఈ యొక్క దేవుని వాక్యం కొరకు, ఈ యొక్క బైబిల్ కొరకు మరి అద్ద డబ్బును మరి దాచి ఉంచాను, మరి నాకు బైబిల్ కావాలి, నా యొక్క బైబిల్ని నాకు ఇస్తారా మీరు అనగానే వెంటనే చార్లెస్ గారు, అమ్మ నా దగ్గర ఉన్నవి కేవలము 3 బైబిల్లే, మరి ఆ 3 బైబిళ్ళు కూడా మరి వేరే వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళకి అమ్ముడైపోయి, మరి నా దగ్గర నీకు ఇవ్వడానికి ఒక్క బైబిల్ కూడా లేదు అని చెప్పగానే వెంటనే యొక్క మేరీ జోన్స్ మరి కింద పడిపోయి ఏడుస్తూ, ఇదిగో నాకు ఈ బైబిల్ ఎలాగైనా కావాలి, ఈ యొక్క బైబిల్ నాకు చాలా అవసరము, ఈ వాక్యము నేను నేర్చుకొని మా ఊర్లో అందరికీ చెప్పాలి అని ఏడుస్తూ మరి కింద పడిపోయింది. మరి వెంటనే చార్లెస్ గారు ఆ యొక్క మేరీని పైకి లేపి, అమ్మ మేరీ ఈ యొక్క బైబిల్ను నేను ఎలాగైనా తెస్తాను నీకు అని చెప్పేసి మరి ఇంటి దగ్గరున్న మరి ఆ యొక్క 3 బైబిల్లో ఒక బైబిల్ని తీసుకొని వచ్చి మేరీకి ఇచ్చి, ఇది వాళ్ళకంటే నీకే చాలా అవసరం అమ్మా, ఈ యొక్క బైబిల్ని నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను, ఇదిగో ఈ బైబిల్ నువ్వు తీసుకో అనగానే మరి మేరీ ఎంతగానో సంతోషించి పిల్లలు మరి ఈ యొక్క బైబిల్ని తన గుండెలు కత్తుకొని, యేసయ్యా థ్యాంక్స్ యేసయ్యా ఈ బైబిల్ నాకు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ యేసయ్యా అని చెప్పేసి మరి యొక్క బైబిల్ పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన పిల్లలు. మరి ఇంటికి వెళ్ళిపోయి ప్రతిరోజు కూడా మరి యొక్క క్రమం తప్పకుండా బైబిల్ చదివేది. అంతేకాకుండా మరి మేరీకున్న ఆశ మరి ఈ చార్లెస్ గారు చూశారు కదా, ఈ అమ్మో అక్కడి నుంచి మరి 42 కిలోమీటర్లు నడుచుకొని 6 సంవత్సరాలు మరి డబ్బులు దాచుకొని ఈ మేరీ ఈ బైబిల్ కొరకు ఇంత ప్రయాసపడిందా, మరి ఇలాంటి పాపలు చిన్న వ్యక్తులు మరి యవనస్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ మనమే బైబిల్ ఇస్తే ఎలా ఉంటుంది, ఒక చిన్న ఆలోచనతో మరి మేరీ మరి బైబిల్ కొరకు కష్టపడింది కదా, మరి ఈ యొక్క మేరీని ఇన్స్పైరింగ్గా తీసుకొని ఈ యొక్క మరి చార్లెస్ గారు మరి బైబిల్ సొసైటీ ఇంగ్లాండ్ వారిని సంప్రదించి మరి అనేకమైన బైబిల్ను ప్రింట్ చేశారు పిల్లలు. మరి ఈ యొక్క వాక్యము ఈరోజు నువ్వు చదువుతున్నావా?
ఈ యొక్క వాక్యము కొరకు మేరీ ఎంతగానో కష్టపడింది. పిల్లలు మనం కష్టపడకుండానే మన మమ్మీ డాడీ లేదంటే పాస్టర్ గారు లేదంటే సండే స్కూల్ అక్క మనకి ఈ యొక్క బైబిల్ని ఇచ్చారు. మరి ఇలాంటి బైబిల్ని నువ్వు చదువుతున్నావా? ప్రతిరోజు మరి నువ్వు బైబిల్ చదివితే పిల్లలు మీకు తెలుసా, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా త్రోవకు వెలుగు. పిల్లలు నువ్వు ఎప్పుడైతే బైబిల్ని చదువుతావో దేవుని యొక్క శక్తితో నువ్వు అనేక విజయాల్ని పొందుకోగలవు పిల్లలు. మరి ఈ వాక్యము నీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఈ వాక్యము నీకు జయం ఇస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితిలో ఉన్నా ఈ వాక్యం ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చేయాలి పిల్లలు. మరి ఈ యొక్క మేరీ ఈ బైబిల్ కొరకు ఇంత కష్టపడింది కాబట్టి ఈ రోజు నుంచి మనం కూడా దేవునికి దగ్గరగా జీవిద్దాం. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మరి చదువుతూ అనేక మందికి చెప్పాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లలు. మరి ఇదంతా మీకు నచ్చింది కదా? మరి మేరీ ఎలాగైతే జీవించిందో మనం కూడా అలాగే జీవించాలి. మరి ఇది ఒక కథలా కాకుండా మన జీవితంలో దీన్ని అప్లై చేద్దాము. అనేక మందికి మనము మరి దీవెనకరంగా ఉందాము. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క స్టోరీ ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. మరి చూస్తున్న ప్రతి చిన్న బిడ్డని దీవించండి ప్రభువా. మరి మేరీ ఈ యొక్క బైబిల్ కోసం మరి ఎంత ప్రయాసపడిందో, ఎంత మరి ఇబ్బంది పడినా కానీ మొత్తానికి ఈ యొక్క బైబిల్ని దక్కించుకుందో. మరి ఈ యొక్క బైబిల్ మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈ రోజు నుంచి నేను ఈ యొక్క బైబిల్ చదువుతాను, మరి ఈ బైబిల్లో ఏముందో నేను తెలుసుకుంటాను అనే యొక్క మంచి ఆలోచన ప్రతి చిన్న బిడ్డకి దయచేయండి ప్రభువా. మరి ఈ పిల్లలందరూ నాయన వాక్యంలో ఎదిగి నేనేసియా మరి గొప్పగా దీవించండి. ఈ పిల్లలందరినీ దీవించి అనేక మందికి దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. వావ్, ఎంత బాగుంది కదా పిల్లలు స్టోరీ. నేనైతే చాలా బ్లెస్ అయ్యాను. మీరు బ్లెస్ అయ్యారా పిల్లలు? సరే, ఇప్పుడు ఏంటి? ఎస్, యాక్టివిటీ టైం. మీకు యాక్టివిటీస్ నచ్చుతున్నాయి పిల్లలు? మ్యాజిక్స్ నచ్చాయా? లెర్న్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ నచ్చిందా? ఇంకేమున్నాయి? స్కిట్స్ నచ్చుతున్నాయా? ఎస్, మీకోసం పప్పెట్ షోస్ ఇంకా ఇలా చాలా చాలా ఉన్నాయి. మీకు ఇంకేం కావాలి పిల్లలు? కావాలి అంటే కామెంట్ చేయండి, అక్క ఇది కావాలని. నేను ఖచ్చితంగా దానికోసం మేము చేయడానికి ట్రై చేస్తాం పిల్లలు. మరి యాక్టివిటీ ఏంటో చూసేద్దామా? హాయ్ పిల్లలు, బాగున్నారా? ఎలా ఉన్నారు? గడిచిన వారాల్లో అక్కలు చెప్పినటువంటి అన్నికి చెప్పినటువంటి స్టోరీస్, మెమరీ వర్సెస్ పాటలు అన్నీ బాగా నేర్చుకున్నారా? అడగడం మర్చిపోయాను. మీకు లాస్ట్ వీక్ 2 ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే మీకు చిన్న మ్యాజిక్ చేయడానికి వచ్చాను అనమాట. మ్యాజిక్ అనగానే అన్నారు. మరి నా పేరేంటో తెలుసుకోరా? నన్ను మ్యాజిక్ అంకులు అంటారు. ఇది మ్యాజిక్ దేవుని ప్రేమను తెలియపరచడం కోసం చేస్తుందే కానీ ఇందులో ఏ విధమైనటువంటి ఇది లేదు. చిన్న లాజిక్తో ఈ మ్యాజిక్లు చేస్తాను అనమాట. మీరు కూడా పెద్ద దిగిన తర్వాత మీరు కూడా ఈ మ్యాజిక్లు అన్నీ చేసి దేవుని ప్రేమను చాటి తిరిగాను. ఓకేనా? మనం స్టోరీలోకి వెళ్దామా? చిన్న స్టోరీ చేసుకున్నాం. ఆ పిల్లలు మనం ఇప్పుడు చిన్న స్టోరీ చెప్తున్నాం అనుకున్నాం కదా. బెతస్తా అనే ఊరుందట. ఆ ఊర్లో ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు అలా తిరుగుతూ ఉంటుంటే జనసాంద్రం అలా వెళ్ళిపోతుంటే ఈ కుర్రవాడు వెళ్ళి అంకుల్ ఏమిటి అంతమంది వెళ్ళిపోతున్నారు అని అనుకనే ఆయన అన్నారు, బాబు యేసుక్రీస్తు ఇక్కడ బోధలు చేయడానికి వస్తున్నారు బాబు, నీకు తెలీదా అనగానే, అంకుల్ యేసుక్రీస్తు గురించి నాకు బాగా తెలుసు అంకుల్, ఎందుకంటే మా మమ్మీ డాడీ ఎక్కువ మాట్లాడుకుంటారు, ఇప్పుడే నేను కూడా వెళ్ళి వెంటనే వచ్చేస్తాను అని వెళ్ళి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ యేసయ్య ఈ గ్రామంలోకి వస్తున్నారట, నేను వెళ్తాను మమ్మీ అనగానే వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే చిన్న టిఫిన్ బాక్స్లో 5 రొట్టెలు 2 చేపలు స్నాక్స్ కింద ఇచ్చిందన్నమాట. అవి పట్టుకుని కబ్బా వెళ్ళిపోయాడు. ఇక్కడైతే మనం అందరిలోనూ ఏసీ కనపడలేరు కదా, అందుకని కొండ మీద వెళ్ళారన్నమాట. కొండ మీదకి వెళ్తే జనసంతోషం అంతా వెళ్ళి చూస్తుంటే అలాగా ఆ కుర్రవాడు కూడా వెళ్ళి ఆ దేవుడి వాక్యాలు అలా ఆలకిస్తుంటే మధ్యాహ్నం అయింది, రాత్రి అయింది, మళ్ళీ ఉదయం వచ్చింది, మళ్ళీ మధ్యాహ్నం అయింది. అలా 3 దినాలు అయిపోయింది. 3 దినాలు అయిపోగానే శిష్యులు వచ్చి, ఏసయ్య వీడు వచ్చి 3 దినాలు అయిపోయింది, వీడు తిన్నాక ఏమీ లేదు అనగానే మరి ఏం చేశారు తెలుసా? ఏసయ్య, బాబు మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందా అనగానే చాలామంది తెచ్చుకుంటారు, కానీ అమ్మో ఈ ఇచ్చేస్తే మా పిల్లలకు ఉండదు, ఈ ఇచ్చేస్తే మా ఆయనకు ఉండదు, ఈ ఇచ్చేస్తే నాకు ఉండదని ఎవ్వరు కూడా ఇవ్వలేదు. అప్పుడు యేసుక్రీస్తు బోధలు విన్న ఈ కుర్రవాడు వెంటనే లేచి, ఏసయ్య నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ఏసయ్య అని అనగానే అందరూ పక్కు నవ్వారు. ఎందుకంటే ఏమిస్తారా? 5 రొట్టెలు 2 చేపలతో ఇంతమందికి ఇస్తారా? ఎంతమంది అనుకున్నాం?
5,000 మంది పురుషులు, అంటే ఇంకా స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారు అని అందరూ నవ్వగానే యేసయ్య బాలుని పిలిచి 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని ప్రార్థన చేసి అందరికీ పంచిపెట్టాడు. ఈ 5 రొట్టెలు 2 చేపల మందిని 5,000 మందికి ఎలా పంచారో మనం చూద్దామా? ఒకసారి చూడండి. నా దగ్గర చూశారు కదా, ఇప్పుడు నా దగ్గర ఈ ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్లో ఏమీ లేదు. ఏమైనా ఉందా? ఏమీ లేదు. అయితే ఆ కుర్రవాడు 5 రొట్టెలు 2 చేపలు తెచ్చారు కదా, మనం 5 రొట్టెలు 2 చేపలు మనం తేలాం. అందుకని 5 చాక్లెట్లు 2 బిస్కెట్లు తెద్దాం. చూద్దారా పిల్లలు? ఇది మా చాక్లెట్లు. 1 2 3 4 5 1 2. అప్పుడు యేసయ్య ఇలా బయట పెట్టి ప్రార్థన చేశారు. ఏమని చేశారు? ఇక్కడ ఉన్న వారికి అందరికీ ఇది సమృద్ధిగా సరిపోయేలాగా ప్రార్థన చేశారు. మరి యేసయ్య ప్రార్థన చేసినప్పుడు జరిగిందో లేదో ఒకసారి చూద్దామా? ఓకేనా పిల్లలు? చూడండి ఒక్కసారి. ఓకేనా పిల్లలు? చూసారా? యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపలు మిగిలాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ 5 చాక్లెట్లు 2 బిస్కెట్లు మనందరికీ సరిపోయేలాగా దేవుడు సమృద్ధిగా అందజేశాడు. పిల్లలు మీరందరూ కూడా ఈ పిల్లవాళ్ళగా ఇవ్వడం నేర్చుకోండి. మన దగ్గర ఏది ఉన్నా మన లేని వారికి ఇవ్వడం నేర్చుకోండి. మీరు దేవదీవులు పొందుతారని వావ్, యాక్టివిటీ నచ్చింది కదా పిల్లలు? ఇప్పుడు మీ అందరి కోసం బర్త్డే విషెస్ టైం. సో మీలో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ వెరీ హ్యాపీ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. ఒకవేళ ఎవరు గాడ్ బ్లెస్ యూ విత్ ద బెస్ట్ బెస్ట్ బెస్ట్. సరే పిల్లలు, ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చిందా? మీరు బ్లెస్ అయ్యారా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటున్నారా? షేర్ చేస్తూ ఒకవేళ సండే చూడడం అవ్వకపోయినా సరే వీక్లో ఎప్పుడో ఒకసారి మీరు ఖచ్చితంగా టైం పెట్టుకొని చూడండి, నేర్చుకోండి, బ్లెస్ అవ్వండి పిల్లలు. సో మన ఫైనల్ ప్రేయర్తో మనం ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేసుకుని మన న్యూ వీక్ని ఒక గొప్ప బ్లెస్సింగ్ ఉండడానికి చూద్దామా పిల్లలు? సో మనం మధ్య ప్రేయర్ చేయడానికి అక్క రెడీగా ఉన్నారు. మనం కూడా అక్కతో కలిసి ప్రేయర్ చేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి చక్కగా లెసన్ నేర్చుకుందాం కదా. మీ అందరితో యేసయ్య మాట్లాడారు కదా. మరి ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమగల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, మరి నాయన లెసన్ ద్వారా ప్రభా మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు. ఈ ప్రోగ్రాం అంతటి ద్వారా ప్రభా మాతో ఉండి మీరు నడిపించిన రీతిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈరోజు నేర్చుకున్న ఏది కూడా మేము మర్చిపోకుండా మా హృదయంలో ఫలింపచేయండి అయ్యా. ఇదిగో మేము ఏ పరిస్థితుల్లో కూడా ప్రభా మేము నాయన కృంగిపోకుండా ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ బిడ్డలుగా మేము జీవించే కృపను మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అమేన్. పిల్లలు, సో ఎవ్రీ వీక్ 4 PM జీసస్ కాల్డ్ ఎ లిటిల్ చైల్డ్ ఛానల్లో మేము మీకోసం రెడీగా ఉన్నాం. మీరు మా కోసం రెడీగా ఉన్నారా పిల్లలు? సో రెడీగా ఉండాలంటే మీరు బైబిల్ రెడీ చేసుకొని మాతో కలిసి పాటలు పాడండి, కలిసి ఆరాధించండి, స్టోరీ నేర్చుకోండి, మెమరీ వర్స్ నేర్చుకోండి. మేము చేసిన యాక్టివిటీస్ మీరు కూడా చేసి మీ ఫ్రెండ్స్ దగ్గర సండే స్కూల్స్లో, ట్యూషన్స్లో అన్నిట్లో నేర్పించండి. సో నెక్స్ట్ వీక్ మేము రెడీగా ఉంటాం. మీరు రెడీగా ఉంటారు పిల్లలు? ఈ వీక్ అంతా గాడ్స్ ఫైనెస్ట్ బ్లెస్సింగ్స్ అని మీ మీద ఉండాలి, ప్రొటెక్షన్ మీ మీద ఉండాలని మేము ప్రేయర్ చేస్తున్నాం పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.